కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండల కేంద్రంలో రైతులు ఆందోళన చేపట్టారు. రుణమాఫీతో రైతులకు అన్యాయంపై బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిరసన ధర్నాలో పెద్ద ఎత్తున పాల్గొన్నారు రైతులు. దానికి సంబంధించిన లైవ్ చూద్దాం. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వేణు అందిస్తారు. వేణు, చెప్పండి. సింధురా, అంటే గత 2-3 రోజుల నుంచి కూడా రుణమాఫీకి సంబంధించి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా రైతులు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. చూడొచ్చు, మనకు చిగురుమామిడి మండల కేంద్రంలో రైతులతో పాటు బీఆర్ఎస్ కూడా మద్దతు ప్రకటించిన నేపథ్యం మనకు స్పష్టంగా కనిపిస్తుంది. అంటే ప్లేకార్డులు ప్రదర్శిస్తూ తెలంగాణ రుణమాఫీ రాష్ట్ర కేబినెట్ ఆమోదించింది 32,000 కోట్లు. కానీ తెలంగాణ రుణమాఫీ ఎస్ఎల్బీసీ లెక్కల ప్రకారం చూసుకుంటే 46,000 కోట్లు ఉంది. ఇది అంటే ప్లేకార్డుల ద్వారా తమ నిరసన వ్యక్తం చేస్తున్నట్టు నేపథ్యం మనకు స్పష్టంగా కనిపిస్తోంది. అంటే రైతులంతా కూడా తమకు రుణమాఫీ చేయాలి, అర్హులైన అందరికీ కూడా రుణమాఫీ చేయాలంటూ కూడా జిల్లా వ్యాప్తంగా గత 2 రోజుల నుంచి కూడా మనకు నిరసనలు వ్యక్తమవుతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఈ రోజు చిగురుమామిడి మండల కేంద్రంలో రైతులంతా కూడా ఏకతాటిపైకి వచ్చి అంటే నిరసన వ్యక్తం చేస్తున్నారు. తమకు రుణమాఫీ చేయాలి, అర్హులైన అందరికీ రుణమాఫీ చేయాలంటూ ప్లకార్డులు ప్రదర్శిస్తున్న నేపథ్యం మనకు స్పష్టంగా కనిపిస్తుంది. సింధూరా, ఇంకోవైపు చూసుకుంటే తెలంగాణ రుణమాఫీ ఎస్ఎల్బీసీ లెక్కల ప్రకారం 46,000 కోట్లు ఉంటే సాంకేతిక సమస్యలు, ఈ సమస్యలు చూపెడుతూ ఆధార్ కార్డు అంటూ లింకులు అంటూ ఏవేవో చెప్తూ అంటే రైతులు ఇటు అధికారుల చుట్టూ ఇటు బ్యాంకు చుట్టూ తిరగలేక నానా అవస్థలు పడుతున్న నేపథ్యం మనకు కనిపిస్తోంది. సింధూరా, ప్రస్తుతం అయితే దీనికి సంబంధించిన రైతులు ఉన్నారు, వారితో మాట్లాడించి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం మనం చేద్దాం. సార్, చెప్పండి. అంటే ముఖ్యంగా గత వారం నుంచి కూడా ఈ రుణమాఫీ సంబంధించి అంటే జరుగుతోంది. అర్హులైన అందరికీ రుణమాఫీ కోసం పెద్ద ఎత్తున ధర్నాలు. అంటే యాక్చువల్లీ ఇందులో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ఏంటి అసలు? ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఆర్భాటంగా ప్రకటించి రుణమాఫీ చేస్తా అనేలో రైతులు తెలంగాణ రైతుల్లో గంపడ ఆశిస్తూ ఉండే. కానీ చిన్న రైతులకు కూడా, సన్నకారు రైతులకు కూడా, 1,50,000 రైతులకు కూడా రైతులకు కూడా ఎవరు కూడా రుణమాఫీ రాలేదు. తెల్ల రేషన్ కార్డు అని ఏదో చిన్న కొరియలు చోటు చాలా మంది 1,00,000 లోపు 1,50,000 లోపు రుణాలు రాలేదు. అదేవిధంగా 2 లక్షల వరకు కూడా చేస్తామని చెప్పాడు. 2 లక్షల పైన రైతులకు రుణమాఫీ విషయంలో ఇంతవరకు కూడా మార్గదర్శకం కాలేదు, ఏమి విడుదల కాలేదని చెప్పి ఒక ప్రభుత్వమే చెప్తుంది. ఒక పక్క 17,000 కోట్లు రిలీజ్ చేశాయని చెప్పి వాళ్ళు చెప్తారు. కానీ కేబినెట్ లో 32,000 కోట్లు ఆల్రెడీ మీరు రిలీజ్ చేస్తాం, శాంక్షన్ చేస్తాం, రుణమాఫీ చేస్తామని చెప్పి కేబినెట్ లో తీర్మానం చేసినట్టు ప్రభుత్వం ప్రకటించినప్పటికీ ఇప్పుడు కేవలం 17,000 కోట్లే రిలీజ్ చేసినట్టు ప్రభుత్వమే చెప్తోంది. యాక్చువల్ కు కేంద్రం ఏవైతేదో ఎస్ఎల్బీసీ ప్రకారం 46,000 కోట్లు ఏదైతే రిలీజ్ చేస్తే తప్ప రైతులందరికీ రుణమాఫీ కాదు. కేబినెట్ 32,000 కోట్ల నుంచి 46,000 కోట్లు వెంటనే కేబినెట్ లో తీర్మానం చేసి అర్హత ఉన్న ప్రతి రైతుకు కూడా రుణమాఫీ చేసే వారికి కూడా మేమందరం కూడా రైతుల పక్షంలో నిలిచి వాళ్ళ ఈ యొక్క సాధించుకుంటారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ రోజు మరి రేవంత్ రెడ్డి కళ్ళబొల్లి మాటలు చెప్పి, అబద్దాలు చెప్పి మరి అధికారంలోకి వచ్చిన తర్వాత మరి ఎలక్షన్ మేనిఫెస్టోలో ఎలాంటి చరిత్రలు లేకుండా 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తా అని మీరు ఇప్పటికైనా కేసీఆర్ చేసిన 1,00,000 రూపాయలు మాఫీ అయిన తర్వాత మళ్ళీ మీరు బ్యాంకుకి వెళ్లి 2 లక్షల రుణం తెచ్చుకోండి. నేను వచ్చిన తర్వాత డిసెంబర్ 9 తారీఖు నాడు పూర్తి స్థాయిలో నేను 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తాను హామీ ఇచ్చిండు. మరి హామీ తుంగలు దొక్కి అనేకమైన సాకులు పెట్టుకుంటా అనేకమైన టెక్నికల్ సమస్య వస్తుందని చెప్పి రైతులను నట్టేయడం నుంచి తెలంగాణ రాష్ట్రం లోపల 40% కూడా రైతులు రుణమాఫీ చేయలే. ఎలాంటి షరతులు లేకుండా ప్రతి రైతుకు రుణమాఫీ, పాస్బుక్ రైతుకు 2 లక్షల రూపాయల మాఫీ ఖచ్చితంగా తీరే వరకు రైతుల పక్షం ఉద్యమం చేస్తామని తెలియపరుస్తా ఉన్నాం. ఈరోజు తెలంగాణ ప్రభుత్వం మేనిఫెస్టోలో పెట్టిన విధంగా 2 లక్షల రుణమాఫీ పథకాన్ని ఈరోజు ఎక్కడ కూడా పూర్తి అయిన సందర్భాలు లేవు. దీనికి రేషన్ కార్డు అని ఇది అది అని చెప్పి సాకులు తెలపకుండా పూర్తిగా ప్రతి ఒక్క రైతుకు 2 లక్షల రూపాయలు ఖచ్చితంగా రుణమాఫీ చేయాలి. అలాగే 2కు పైగా ఉన్న వాటిని కూడా మాఫీ చేస్తామని చెప్పి ఒక సీఎం గాని ఒక పక్క మంత్రులు గాని వివిధ కోణాల్లో పలు రకాలుగా మాట్లాడుతున్నారు. దీనికి ఖచ్చితమైన మార్గనిర్దేశం చేస్తే మిగతా పైనున్న రైతులు కూడా అవి పూర్తి చేసుకుని ఆ 2 లక్షల రుణమాఫీ వీళ్ళ తొందరగా పూర్తి చేయాలని కోరుకుంటున్నాను. ఇది మొత్తం మీద చూసుకుంటే రైతాంగం అంతా కూడా పెద్ద ఎత్తున ధర్నా రాస్తారోకోలు అంటే కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా చేస్తున్న నేపథ్యం కనిపిస్తోంది. ఏదేమైనా కానీ ముఖ్యంగా రైతులకు సంబంధించి చూసుకుంటే రుణమాఫీ అందరికీ చేయాలి. రుణమాఫీకి సంబంధించి చూసుకుంటే సాంకేతిక సమస్యలు చూపెడుతూ పలువురిని ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో రుణమాఫీ 2 లక్షల పైగా ప్రతి ఒక్కరు కూడా చేయాలి. సాంకేతిక సమస్యలు, ఆ సమస్యలు అనేది కాకుండా ప్రతి ఒక్కరు కూడా రుణమాఫీ చేయాలని చెప్తున్న నేపథ్యం కనిపిస్తుంది. ప్రస్తుతం మనకు రైతున్నారు, వారితో మాట్లాడుతున్నాం. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో
ఇంటింటి కార్డు తీసుకెళ్లి మరి అన్ని రకాల ఓటరుకు చెప్పిన మాట ఇవాళ ఏమైందని మేము రైతుల పక్షాన మాట్లాడడం జరుగుతుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మీరు చెప్పిన మాట, మీరు ఇచ్చిన హామీ, మీ ఏజెండా ప్రకారంగా మీరు మాట్లాడిన విధానంలో మరి ఇప్పుడు కరెక్ట్ లేవు. మరి రైతాంగాన్ని నిజంగా నువ్వు రైతుకు ఎప్పుడు వ్యతిరేకత అని ఇప్పుడు కాదు ఎప్పుడో చెప్పినాం మేము. రైతుకు వ్యతిరేకత ఫస్ట్ నంబర్ 1 ఎవరు దేశంలో అంటే రేవంత్ రెడ్డి. అయ్యా ఓట్లప్పుడు చెప్పిన మాట వేరు, ఇప్పుడు మాట్లాడే మాట వేరు. ఇప్పుడు ఏమున్నా ప్రతిపక్షాల మీద పడి అనేకమైన అబద్దాలు మాట్లాడుకుంటా ఇది చేయాలి ప్రభుత్వం, నువ్వు అది చేయాలి మాట చెప్పుడు తప్ప టైంపాస్ చేసుడు తప్ప నీ దగ్గర ఉన్నది రైతుల పక్షాన మాట్లాడే విధానం లేదు. రైతుకు వ్యతిరేకతనే తప్ప నువ్వు రైతుకు న్యాయం చేసింది 2 లక్షల రుణమాఫీ అన్నాం. ఓకే, 2 లక్షలల్లా ఫస్ట్ తప్ప మీరు ₹1,00,000 2 లక్షలు రుణమాఫీ పూర్తి చేస్తా అని హామీ ఇచ్చారు. అయ్యా దాని మీద ఉన్న మిత్తి సూత మీరు నిజంగా రైతుల పక్షాన మీరు ఉన్నట్టయితే ఆ 20,000 సూత మీరు ఇచ్చే దాంట్లో కట్ చేసుకొని రైతులకు ఇబ్బంది లేకుండా 2 లక్షల రుణమాఫీ చేయాలని రైతుల పక్షాన డిమాండ్ చేస్తున్నాం. ఇది మొత్తం మీద అయితే కరీంనగర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే రైతులు పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేస్తున్న నేపథ్యం మనకు స్పష్టంగా కనిపిస్తుంది. సింధూర అంటే సాంకేతిక సమస్యలు చూపెడుతున్నారు. రైతులను ఓవైపు అధికారులతో అంటున్నారు, అధికారులు కాకపోతే బ్యాంకు కాకపోతే అధికారుల చుట్టూ తిరుగుతూ నానా అవస్థలు పడుతున్న నేపథ్యం కనిపిస్తుంది. దీనిపై స్పష్టమైన నివేదియాలే, స్పష్టమైనటువంటి అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా వెంటనే 2 లక్షల రుణమాఫీ చేయాలని చెప్పి రైతులు పెద్ద ఎత్తున అంటే ఉమ్మడి జిల్లా వ్యాప్తం కూడా ఆందోళన చేస్తున్నారు, రాస్తారోకోలు చేస్తున్నారు, ధర్నాలు చేస్తున్నారు. తమకు ఎట్లా వీలైతే అట్లా తమ నిరసన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి మనకు కరీంనగర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కనిపిస్తోంది. సింధూర, ఇది ఇక్కడ తాజా అప్డేట్. ఓటు స్టూడియో. రైట్, థ్యాంక్ యూ వేణు.